స్థానిక కొండయ్య చెరువు సమీపంలోని ఫెయిత్ చర్చ్ వద్ద ఫెయిత్ చర్చ్ రక్షణ మహోత్సవాలు 3 రోజుల కార్యక్రమంలో భాగంగా రెండవ రోజుగా శుక్రవారం రాత్రి జరిగిన మహాసభలలో ముఖ్య వక్తగా డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ క్రీస్తు సందేశాన్ని అందించారు. జీసస్ను నమ్ముకున్న వారికి ఆయన రక్షణ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఖాళీ సమయాలలో దేవుడిని తలుచుకుని ఆయన ఇచ్చిన సందేశాలను జీవితంలో అన్వయించాలన్నారు. యేసు చూపిన మార్గంలో మనమందరము నడుస్తూ ఆయన అనుగ్రహం పొందుదామన్నారు. కార్యక్రమ నిర్వాహకులు బిషప్ డాక్టర్ జీజే ఆనంద్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభల కన్వీనర్ రెవరెండ్ జి సుష్మిత ఆనంద్, కోఆర్డినేటర్ ఫాదర్ ఎన్ జాన్ సందేశం ఇచ్చారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరింటి బతుకనిపడి మానవుడు 3,84,400 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ చంద్రమండలం మీదకి చంద్రుడి మీద కాలు మోపడం పెద్ద గొప్ప విషయం కాదు. గొప్ప విషయం ఏంటంటే సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన భూమి మీదకి రావటం గొప్ప విషయం అన్నాడు. చెప్పలు పెడదాం ఒకసారి. ఇదో క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? క్రీస్తు పుట్టాడు అని మనం అనుకుంటాం. కాదు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి అరుదించాడు. స్తోత్రం చెప్పండి. మనందరినీ ప్రేమించి మనందరికి రక్షణ ఇవ్వటం కొరకు, మనందరినీ కూడా నీతిమంతులుగా చేయటం కొరకు, చీకటిలో మనందరికీ కూడా వెలుగును చూపించడం కొరకు, మనందరూ కూడా మృత్యుతో పోరాడుతున్న మనకు జీవాన్ని ఇవ్వటం కొరకు, అసత్యమైనటువంటి మానవునికి సత్యం నేనే అని చెప్పడానికి, శాంతిని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నరావతారిగా లోకానికి వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. అంటే దేవుడు నరావతారిగా ఈ లోకానికి అరుదించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టమే క్రిస్మస్. మరి రెవరెండ్ మార్టిన్ లూథర్ గారు అద్భుతమైన సాక్ష్యం ఈ సమయంలో మనం వినటానికి, అలాగే ఇస్రాయేల్ గారు, మరి వైస్ ప్రెసిడెంట్ గారు ఫాదర్ విల్సన్ గారు, మరి మోజస్ నాయక్ గారు, రాజ్పాల్ గారు, నాగేశ్వరరావు గారు, మరి అందరూ బెన్నీ పాల్ గారు యొక్క మాటలు, రాజు గారు, సోల్మన్ గారు, మీరందరూ చెప్పినటువంటి అమూల్యమైన విషయాలు మీరు తెలుసుకున్నారు. నేను అనుకుంటాను ఈ 51 సంవత్సరాల్లో ఈ సంస్థ ద్వారా, మా కుటుంబం ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళందరూ వస్తే ఆ చివరి గ్రౌండ్ ఆ రమాదేవి హాస్పిటల్ వరకు కూడా నిండిపోతుందేమో అనుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అందరూ రారని యేసు ప్రభు స్వయంగా ఏమన్నారు? మిగిలిన 90 నారాయణపురంలో ఒక చిన్న పాకలో సేవా పరిచర్య ప్రారంభించాం. చాలా కష్టపడే వాళ్ళం. తాటాకు పాక, వర్షం వస్తే వర్షమంతా పాకలు ఉండేది. ఆ విషయాన్ని కూడా దైవజనులకు తెలియజేసినప్పుడు దైవజనులు మమ్మల్ని ప్రేమించి మా గ్రామానికి వచ్చి మా సంఘాన్ని దర్శించి ఒక మంచి చర్చి బిల్డింగ్ కట్టించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాటి నుంచి మా సేవా పరిచర్య అద్భుతంగా మరి పెరిగాది. ఈ రోజున మంచి సంఘముగా ఉండటానికి దైవజనులు జ్యోతి ఆనందయ్య గారు నా జీవితంలో ప్రధానమైనటువంటి పునాది. మరి జ్యోతి ఆనందయ్య గారు అనే విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తూ నా వలె అనేక మందిని దేవుడు ఆదరించాలని, వారి పరిచర్ను కూడా రానున్న కాలంలో బలమైన పరిచర్యగా మార్చి గొప్ప నాయకులుగా దేవుడు వారిని ఆయుష్కాలాన్ని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి గొప్ప గొప్ప కార్యాలు వారు జరిగించాలని మనసారా దేవునికి ప్రార్థన చేస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నాను.